రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను ప్రారంభించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ స్పందనే లభించింది. ఈ సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు చేసే చిన్న తప్పిదాల కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల కారణంగా వాహనదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని ప్రతి ఒక్కరికి భారీగానే జరిమానాలు విధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సేఫ్టీ మంత్ సిరిసిల్లలో మనం నడుస్తుంది. ఈ రోడ్ సేఫ్టీ మంత్లో మనం రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ మనం బాగా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అన్ని రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ ఇది మన రెగ్యులర్గా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే రోడ్ సేఫ్టీ ఉంటే మనమే సేఫ్టీ చేస్తే ఏమి యాక్సిడెంట్ అయితే కూడా మనం సేఫ్ ఉంటాం. అది కాకుండా ఇలా కొన్ని ప్రోగ్రామ్స్ మనం ప్లాన్ చేసాము. ఆ బ్లాక్ స్పాట్ అనాలిసిస్ అండ్ వాళ్ళకి రెక్టిఫై చేయడం మన సైడ్ నుండి ఎంతో ఉంటే, లేకపోతే కలెక్టర్కి రాయడం అదే ఒక్కటి, లేకపోతే ఈ బైక్ ర్యాలీ రేపెల్లి నుండి మనం స్కూల్లో పోయి పిల్లలతో కూడా అవేర్నెస్ చేస్తాం దట్ ట్రాఫిక్ రూల్స్ వాడుకోవాలి. వాళ్ళ పేరెంట్స్కి కూడా వాళ్ళు చెప్తారు. ఆ ఊరిలో పోయి కూడా కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రాంలో వాళ్ళు చేస్తారు. ఇదే సందర్భంగా మనం ఖాకీ కిడ్స్ కూడా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. దీనిలో కూడా ఒక భాగంలో స్కూల్లో పోయి మన ఒక కానిస్టేబుల్ వాళ్ళ రోడ్ సేఫ్టీ గురించి చెప్తారు. సో దట్ మన ఉద్దేశం ఏంటి అంటే యాక్సిడెంట్స్తో చనిపోవడం కొంచెం తగ్గాలి.